అందరికీ నమస్తే అండి. ఇంతకంటే నీచానికి దిగజారరు అని అనుకున్న ప్రతిసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో అత్యంత నీచ పనులు చేస్తూ దొరికిపోతున్నారు. ఇంతకంటే నీచానికి దిగజారలే, వాళ్ళెందుకు అలా చేస్తారులే, చెయ్యరులే అని అనుకున్న ప్రతిసారి కూడా అసలు నాకున్న కామన్ సెన్సు, నాకున్న ఇంగిత జ్ఞానం, నాకున్న మైండ్ కూడా పోతుందన్నమాట. అంటే వాళ్ళు మరీ ఇంత నీచమా, ఇంత చండాలమా, ఇటువంటి వాళ్ళ మనల్ని 5 ఏళ్ళు పరిపాలించారు అని ఎలా చేస్తున్నారు. నేను మొన్న ఒక వీడియో చేశాను, నిన్న అనుకుంటా, ఈ ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని వ్యవహారం. అందులో విద్యాసాగర్ కేవలం ఫిర్యాదు మాత్రమే చేశాడు, అతనికేం తెలీదు, సంబంధం లేదు, కేవలం పార్టీ వాళ్ళు ఎవరో ప్రెజర్ పెట్టడంతో అంటే అతన్ని పావుగా వాడుకొని ఫిర్యాదు మాత్రమే చేయించారు అని అనుకున్నా. కానీ అతను అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని, అంత హిస్టరీ ఉందని, అంత దరిద్రమైన ఫోటోలు ఆ అమ్మాయికి ఆవిడకి పంపించి వేధించాడని, 2015 నుంచి వాళ్ళిద్దరికీ మొత్తం సంబంధం పరిచయం ఉందని, ఇంత అసలు గగురు పొడిచే ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. అసలు అంటే నేను ఇక్కడ వైసీపీని బాగా తక్కువ అంచనా వేసా. అంటే ఇంతకంటే నీచానికి వెళ్ళర్లే, ఏముందలే, అతను ఓన్లీ ఫిర్యాదు మాత్రమే చేసి ఉంటాడు అని మాత్రమే అనుకున్నా. పైగా ఆ ఇష్యూ నేను స్టడీ చేసినప్పుడు కూడా జిందాల్కి అండ్ ఆ అమ్మాయికి మధ్య వ్యవహారం లాగానే చాలా చోట్ల వచ్చింది. చాలా చోట్ల, చాలా వెబ్సైట్లో, నేషనల్ మీడియా ఆర్టికల్స్ కూడా ఆ అమ్మాయి జిందాల్ మీద కేసు పెట్టినట్టే వచ్చింది తప్ప విద్యాసాగర్ వ్యవహారం ఎక్కడా లేదు. నేను అవన్నీ నేషనల్ మీడియాస్ అన్నీ చదివాను కాబట్టి నాకు విద్యాసాగర్ అనేవాడు కేవలం పావుగా మాత్రమే ఉన్నాడు అనుకున్నా. కానీ అత్యంత నీచమైన పని ఆ అమ్మాయికి ఆ ఫోటోలు పంపించడము, మెసేజ్లు పంపించడము చాలా చెత్త పనులు అనమాట. అసలు ఎప్పుడు ఏ ఇష్యూ బయటకు వస్తుందో తెలియట్లా, ఎప్పుడు ఎవరి యొక్క దరిద్రపు కార్యాలు బయటకు వస్తాయో తెలియట్లా. ఒక వారం రోజుల కిందటే ఈయన ఎమ్మెల్సీ అనంతబాబు గారికి సంబంధించిన వీడియో వచ్చింది. దానికి ఒక వారం రోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించిన వ్యవహారం, దానికి ఒక వారం రోజులు 10 రోజుల కిందట విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఒక వ్యవహారం. ఇలా ఎన్ని వస్తాయండి. అసలు ఇంతకన్నా ఇంకా రావులే అనుకునే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో అమ్ములు పొదర అస్త్రాలు, బయటకు రాని విషయాలు, సంచలనాలు ఇంకా ఎన్ని ఉన్నాయో. అసలు అంటే ఇంతకన్నా ఇంక దిగజారు అనుకున్న ప్రతిసారి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండవట్లేదు. సో ఈ మొత్తం వ్యవహారానికి నేను ఇప్పుడు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అంటే వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు. కానీ పార్టీ అధినేతగా ఎవరైనా అటువంటి తప్పుకు దొరికినప్పుడు ఇమీడియట్గా బయటికి మెడపట్టుకొని బయటికి గెంతేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చూడండి, ఒక ఎమ్మెల్యే గారి వైఫ్ ఆమె పుట్టినరోజుకి పోలీసులు వెళ్ళారని ఈరోజు ప్రభుత్వం వాళ్ళకు నోటీసులు ఇచ్చింది, కూటమి ప్రభుత్వం వాళ్ళకు నోటీసులు ఇచ్చింది. అలాగే చంద్రబాబు గారు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు కదా. ఎందుకు? ఒక ఎమ్మెల్యే గారి వైఫ్ పుట్టినరోజుకి పోలీసులు వెళ్ళారని, అంటే అక్కడ ఎక్కడో తప్పు జరుగుతోంది అని చంద్రబాబు గారికి తెలిసి వార్నింగ్ ఇచ్చారు. మరో చోట ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక మంత్రి గారి వైఫ్ పోలీసుల మీద సీరియస్ అయ్యారని చెప్పి సాక్షాత్తు సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యి వార్నింగ్ ఇచ్చారు కదా. అంటే తప్పులు జరగడం సాధారణం, పార్టీలో నాయకులు అన్నాక తప్పులు చేయడం సాధారణం. అధికార మదమెక్కి, ఒంటికి కొవ్వెక్కి, కళ్ళు నెత్తికెక్కి అధికారంలో ఉన్న పార్టీల నాయకులు తప్పులు చేస్తుంటారు, అది సహజం. కానీ ఆ పార్టీ అధినేత, ఆ ప్రభుత్వ అధినేత దానికి బాధ్యత వహించి ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోవాలి, ఇమీడియట్గా సొల్యూషన్స్ చూపించాలి, ఇమీడియట్గా దాన్ని సరిచేయాలి, సరిదిద్దాలి. అదే చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు తెలిసేగా ఇవన్నీ జరిగాయి. ఈ పత్యాపారాలు, ఈ దరిద్రగొట్టు వ్యవహారాలు, ఈ నీచ రాచకార్యాలన్నీ ఆయనకు తెలిసేగా జరిగాయి. మరి ఆయన ఏం చేస్తున్నట్టు? సరిదిద్దొద్దా? అరే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందిరా, మీరు ఇటువంటి వ్యవహారాలు చేయొద్దురా అని మెడపట్టుకొని బయటికి గెంతొద్దా? వాళ్ళు ఎన్ని తప్పులు, అంటే తన పార్టీలో ఉంటే ఎన్ని తప్పులు చేసినా పర్లేదా? ఆయన ఆలోచన అలా ఉంది. వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చే ఆలోచన క్యాడర్లో ఉంది. ఎలా బాగుపడతారండి? ఎలా బాగుపడుతుందండి? 11 సీట్లు రావడంలో తప్పు ఉందా? తప్పే లేదనిపిస్తుంది అనమాట. ఒకసారి ఆలోచించండి. అసలు ఎమ్మెల్సీ అనంతబాబు గారు అలా చేసిన వెంటనే అతన్ని మళ్ళీ సీఎంఓకి సెక్రటేరియట్కి రానివ్వకూడదు, పార్టీ ఆఫీస్కి రానివ్వకూడదు. కానీ అతన్ని సస్పెండ్ చేసినట్టే చేసి మళ్ళీ పార్టీలోకి తెచ్చుకున్నారు, పార్టీలో కీలకమైన రోల్ మళ్ళీ అప్పచెప్పారు. తప్ప కదా? అలా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు విర్రవీగిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ వెనకుండా ఎంకరేజ్ చేసింది. ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలా? గోరంట్ల మాధవ్ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలా?
ఎవరి మీద ఎవరు వాయిస్ మెసేజ్లు వచ్చినా చర్యలు తీసుకోవాలా, అంటే అలర్ట్ అవ్వాలా, అప్రమత్తం అవ్వాలా. మరి దీన్ని ఏమనాలి? ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాయకులు తప్పులు చేస్తున్నప్పుడు వాటిని సరిదిద్దే బాధ్యత ఎవరిది? పార్టీ అధినేతదా కాదా? ప్రభుత్వ అధినేతదా కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. అంటే మైండ్ ఉంటే ఆలోచిస్తారు. మైండ్లో ఒక భ్రమ, ఒక గుజ్జు, ఒక మత్తు ఉంటే మీరేనేమో ఆలోచిస్తారు గొర్రెలుగా ఉన్నప్పుడు. సారీ, గొర్రెలు అన్నందుకు కొంతమందిని అంటున్నా, అందరినీ అనట్లా. ఎందుకు అంటున్నాను అనేది నేను పదే పదే అంటున్నా, నేను రిపీట్ చేస్తున్నా. ఎందుకు అంటున్నాను అనేది మీకు ఆలోచించాలి. తప్పులు చేయడం సహజం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలో నాయకులు తప్పులు చేయడం సహజం. కానీ వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత అధినేతకి ఉంది. ఆయన దృష్టికి వచ్చిన వెంటనే సరిదిద్దాలి. చంద్రబాబు గారు ఇప్పుడు అదే చేస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకలో అవినీతి చేస్తున్నారు. ఆయనకి తెలుసు, ఆయన దగ్గర ఫైల్ ఉంది. సో కొంతమంది మీద యాక్షన్ తీసుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు? 5 ఏళ్ళు చూసి లాస్ట్లో టికెట్ ఎగ్గొట్టారు. అదేనా నాయకత్వం? అంటే తప్పులు మీరు చేసుకుంటారా, మీకు లాస్ట్లో టికెట్ ఎగ్గొట్టేస్తాను అంటే మరి 5 ఏళ్ళు ప్రజలకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఏం చేశారు? టికెట్లు ఎగ్గొట్టేశారు అవినీతి చేసిన ఎమ్మెల్యేలకు, తప్పులు చేసిన ఎమ్మెల్యేలకు. అది కరెక్ట్ కాదు కదా. వాడు తప్పు చేసినప్పుడే సరిదిద్దాలి, మంచి దారిలో పెట్టాలి. అలా చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అందుకే పార్టీ ఇప్పుడు ఇది అనుభవిస్తుంది. చూడండి, అసలు ఈ ముంబై హీరోయిన్ వ్యవహారం ఎక్కడితో ముగిస్తుందని మనమైతే అనుకోలేం. ఇంకా ఎంత దూరం వెళ్తుందో కూడా చెప్పలేం. ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో చెప్పలేం. ఇంకా ఇటువంటి ఘనకార్యాలు ఎన్ని వెలగబెట్టారో కూడా చెప్పలేం, ఊహించలేం. థ్యాంక్ యూ.